మన భారతదేశంలో ప్రతి అడుగు ఒక చరిత్రను చెప్పుకుంటుంది. అలాంటి పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ఈ పర్ణశాల. పర్ణశాల అనే ఈ ప్రదేశం భద్రాచలం దగ్గరలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉంది. మరి ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది రామాయణంలో చెప్పబడిన ఒక ముఖ్యమైన ఘట్టానికి సాక్ష్యం. అప్పుడు మన రామయ్య, సీత అమ్మవారు, లక్ష్మణ స్వామి అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఈ పర్ణశాలనే వారి నివాసంగా చేసుకున్నారంట. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ పచ్చని అడవులు, గోదావరి ప్రవాహం ఇవన్నీ కలిసిపోతే ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి. పర్ణశాలకి వచ్చేటప్పుడు మీరు చూడగలిగేది సీతా అమ్మవారి పాదముద్రలు, రామలక్ష్మణుల ఆశ్రమం రూపంలో నిర్మించిన చిన్న మందిరాలు. ఇవి మనల్ని నేరుగా రామాయణ కాలానికి తీసుకువెళ్తాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అదే సీతా అమ్మవారి అపహరణ. లంకాధిపతి అయిన రావణాసురుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి సీతా అమ్మవారిని మోసం చేసి తీసుకువెళ్లాడని కథ చెబుతుంది. ఆ సమయంలో లక్ష్మణుడు రాముడి ఆజ్ఞతో ఆశ్రమాన్ని వదిలి వెళ్లినప్పుడు సీతా అమ్మవారు ఒంటరిగా ఉండిపోయారు. అదే సమయాన్ని ఉపయోగించుకుని రావణుడు తన పన్నాగాన్ని అమలు చేశాడు. ఇక్కడి రాళ్ల మీద కొన్ని గుర్తులు ఉన్నాయి. అవి ఆ కాలానికి సంబంధించిన ఆనవాళ్లు అని ఈ స్థానికులు చెబుతారు. శాస్త్రీయంగా రూపొందించలేకపోయినా భక్తులకు ఇవి ఎంతో విశ్వాసాన్ని ఇస్తాయి. పర్ణశాలకు వచ్చిన వారు సాధారణంగా భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానాన్ని కూడా దర్శించుకుంటారు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చే ప్రయాణం కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం కేవలం చరిత్ర మాత్రమే కాదు, ప్రకృతి అందాలు కూడా మనసుకు చూపిస్తుంది. మరి ఫోటోగ్రఫీకి కూడా ఇది మంచి స్పాట్. ముఖ్యంగా రామాయణం మీద ఆసక్తి ఉన్నవారికి ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం. ఇక్కడికి వచ్చి ఒకసారి కూర్చుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇక పర్ణశాల మనకు చెబుతున్న సందేశం ఏంటంటే, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి సత్యం విజయం సాధిస్తుంది. అందుకే ఈ ప్రదేశం కేవలం జ్ఞాపకం కాదు, ఒక ప్రేరణ. మరి మీరు కూడా ఒకసారి ఈ పర్ణశాలను సందర్శించి ఆ ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవించండి.